హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చందనతో. మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ దాటి ప్రజెంట్ 11,000 సబ్స్క్రైబర్స్తో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. చాలా చాలా థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ వీడియో, అలాగే ప్రతి ఒక్క లైఫ్లో ఖచ్చితంగా రిలేట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉండేటువంటి వీడియో. సో అందరూ ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఒక మంచి స్టోరీ అయితే మీకు చెప్తాను. అండ్ ఆ స్టోరీ మన లైఫ్లో ఎలా అప్లికబుల్ చేసుకోవాలి, అలాగే నా లైఫ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని కూడా మీకు వీడియో లాస్ట్లో షేర్ చేస్తాను. Mother giraffe to nudge or kick their newborn shortly after birth. It might seem harsh, but there is a good reason behind it. Survival. But here, is it a newborn child? ప్రతి ఒక్కరి లైఫ్లోనూ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కొంతమంది పర్సన్స్ ఉంటారు. వాళ్ళతో పాటు ప్రతిసారి మనల్ని నెగిటివ్గా ట్రిగర్ చేసేటువంటి కొంతమంది పర్సన్స్ ఉంటారు. సో ఈ వీడియో వాళ్ళ గురించి. ఎవరైనా సరే మన లైఫ్లో మనం ఇది సాధించలేము, ఇది చేయలేము, నీ వల్ల ఎక్కడవుతుంది, నీకంటే గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ వల్లే కాలేదు, నీ వల్ల ఎక్కడవుతుంది, ఇలా అనేవాళ్ళు ఉంటారు. ఇంకా ఎంతకాలం అలా చదువుతూ ఉంటావు, ఎప్పటికీ ఏమీ సాధించలేవా, ఎప్పుడు ఇలాగే ఉంటావా, ఇలా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. నీ టాలెంట్కి ఎక్కడ వస్తుంది, నీకంటే గొప్పగా టాలెంట్ ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలాగా మనల్ని చూసి నవ్విన వాళ్ళు ఉంటారు, అలాగే మనల్ని చూసి జాలి పడిన వాళ్ళు ఉంటారు. జాలి పడిన వాళ్ళని పక్కన పెడితే ఈ నవ్విన వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్, అలాగే ప్రతిసారి మనల్ని ట్రిగర్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ అయితే స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. దానికంటే ముందు ఈ వీడియో చూడండి. Mother giraffe to nudge or kick their newborn shortly after birth. It might seem harsh, but there. యాక్చువల్గా ఏం జరిగింది అంటే, ఆ వీడియోలో ఒక మదర్ జిరాఫీ బేబీ జిరాఫీకి బర్త్ ఇచ్చిన తర్వాత పుట్టడంతోనే బేబీ జిరాఫీ సుమారు 8 feet ఆర్ 7 feet నుంచి కింద పడుతుంది. పడిన వెంటనే ఆ మదర్ జిరాఫ్, మీకు ఇందాక వీడియోలో చూశారు కదా, అలా కిక్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా మదర్ జిరాఫీ బేబీ జిరాఫ్ దగ్గరికి వచ్చి ఒక్క కిక్ ఇస్తుంది, కొంత దూరం వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకో కిక్ ఇస్తుంది. ఆ బేబీ జిరాఫ్కి అసలు ఏమీ అర్థం కాదు. ఇప్పుడే కదా నేను పుట్టింది, అప్పుడే ఎందుకు మన మదర్ ఇలా చేస్తుంది అని అనుకుంటుంది. కానీ అలా కిక్ చేయడం వల్ల ఏమవుద్ది అంటే, ఎప్పుడైతే మదర్ జిరాఫ్ అలా కిక్ చేస్తుందో బేబీ జిరాఫ్ తన కాళ్ళ మీద తను నిలబడడం మొదలు పెడుతుంది. అలా నిలబడిన తర్వాత మళ్ళీ కిక్ చేస్తుంది. ఎందుకు అంటే నెక్స్ట్ టైం కిక్ చేసే అవకాశం బేబీ జిరాఫ్ మదర్ జిరాఫ్కి ఇవ్వకుండా పరిగెట్టాలి అని. సో ఎందుకు ఇలా చేస్తుంది అంటే, ఇన్ కేస్ బేబీ జిరాఫ్కి కావాల్సినటువంటి ఫుడ్ తను తెచ్చిపెట్టే లోపు తనకి వేరే వాళ్ళ నుంచి ఏదైనా థ్రెట్ ఉంటుందేమో, లయన్స్ నుంచి, సింహాల నుంచి, పులుల నుంచి రక్షణ కోసం బేబీ జిరాఫ్ తన కాళ్ళ మీద తను నిలబడడానికి మదర్ జిరాఫ్ అలా కిక్ చేస్తుంది. అలా కిక్ చేయకపోతే ఎప్పటికీ కూడా బేబీ జిరాఫ్ కదలలేదు, అలాగే నడవలేదు, పుట్టిన కొన్ని రోజులకే అది చనిపోతుంది. కాబట్టి మదర్ జిరాఫ్ అలాగా బేబీ జిరాఫ్ని కిక్ చేస్తుంది. అలా తన్నడం వల్ల బేబీ జిరాఫ్ తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతుంది, అలాగే తను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతుంది, తన ఫుడ్ తను సంపాదించుకోగలదు, తనని తను రక్షించుకోగలదు. అందుకోసం మదర్ జిరాఫ్ బేబీ జిరాఫ్ని కిక్ చేస్తుంది, అంత హార్డ్గా కిక్ చేస్తుంది. అప్పుడు బేబీ జిరాఫ్ తనని తాను స్ట్రాంగ్గా చేసుకుంటుంది. సో ఈ స్టోరీలో మనకు తెలుసుకోవాల్సినటువంటి మోరల్ ఏంటి అంటే, అన్ని రోజులు మోసి కని పెంచినటువంటి తల్లే తన బేబీని స్ట్రాంగ్గా తయారు చేయడం కోసం అంత హార్డ్గా కిక్ చేస్తుంది. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనకి తెలియకుండానే మనల్ని స్ట్రాంగ్గా తయారు చేస్తున్నారు. అలా మనల్ని మనం స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చదువుతూ ఉన్నప్పుడు ఏం చదువుతాంలే అని పక్కన పెట్టేసాం అనుకోండి, ఒక్క సెకండ్ కళ్ళు మూసుకొని మిమ్మల్ని ట్రిగర్ చేసేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మీ లైఫ్లో ఉంటారు. వాళ్ళని కళ్ళు మూసుకొని వాళ్ళు అన్నటువంటి మాటల్ని ఒక్క నిమిషం మీ బ్రెయిన్లో రిపీట్ వేసుకోండి. నెక్స్ట్ సెకండ్ మీరు బుక్ తీసి చదవగలుగుతారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ జాబ్ ద్వారా లేకపోతే మీ టాలెంట్ ద్వారా సమాధానం చెప్పాలి అని ఒక్క కసి మీలో ఉంటే ఖచ్చితంగా పుస్తకం తీస్తారు, చదువుతారు, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా తయారు చేసుకుంటారు. సపోజ్ ఈ జాబ్ రాకపోతే వేరే జాబ్. ఇన్ కేస్ మన చుట్టూ ఉన్న వాళ్ళు మన మీద జాలి పడుతున్నారు అంటే వాళ్ళు మీకు హాని చేస్తున్న వాళ్ళనే అర్థం. ఎందుకు? సో అలా ట్రిగర్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండాలి. ఎప్పుడైతే అలా ట్రిగర్ చేసే వాళ్ళు ఉంటారో అప్పుడు మనల్ని మనం రాటు తెలుసుకోగలుగుతాం. ఇన్ కేస్ ఎవరు లేకపోయినా మీకు మీరే రాటు తెలుసుకోవాలి, మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి, మిమ్మల్ని మీరే స్ట్రాంగ్గా తయారు చేసుకోండి. అండ్ ఇంకా నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తానన్నాను కదా. యాక్చువల్గా నాకు 10th అయిపోయిన తర్వాత
నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే, ఒక టాప్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్. సుమారుగా నేను చదివినటువంటి స్కూల్లో 1000 మంది పిల్లల వరకు ఉంటారు. సో 10th క్లాస్లో చాలా కష్టపడ్డాను. అండ్ మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళొద్దు అని. నాకు లైఫ్లో ఫస్ట్ టైం ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళింది 10th క్లాస్. 10th క్లాస్లో నాకు అన్నీ వచ్చు కదా, నేను బాగా చదువుతాను, నువ్వు అంతా బాగా చదువుతావు కదా, మా జాలి పడే వాళ్ళు కూడా ఇదే డేంజర్ మన మీద. ఏంటంటే, నువ్వు బాగా చదువుతావు కదా, నీకేంటి, నువ్వే టాపర్ వస్తావు, నీకే టాప్ ర్యాంక్ వస్తుంది, ఇలా చాలామంది చెప్పారు. ఓకే, వాళ్ళ మాటలు విని నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. సో నేనే టాప్ వస్తాను కదా అని ఓవర్గా ఫీల్ అయ్యేదాన్ని. కానీ మా సెక్షన్ కాకుండా పక్క సెక్షన్ అమ్మాయి టాప్ వచ్చింది. నాకు 9.5 9.3 అలా వచ్చింది, తనకి 9.5 వచ్చింది. ఫస్ట్ టైం మాకు గ్రేడింగ్ స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్. సో నెక్స్ట్ మా పేరెంట్స్ ఏంటి అంటే, ఒక టాప్ ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ చేద్దాము అని చెప్పేసి తీసుకువెళ్ళారు. సో జాయిన్ అయ్యాను. యాజ్ యూజువల్ జేఈఈ, ఎంసెట్ ఇవేవో చెప్పారు. అప్పుడు నాకు అంత ఐడియా లేదు వాటి గురించి. ఎనీవే జాయిన్ అయ్యాను. అండ్ ఒకసారి నన్ను జేఈఈ బ్యాచ్లో కాకుండా ఎంసెట్ బ్యాచ్లో కూర్చోబెట్టారు. సో అది అడగడానికి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వెళ్ళానేమో, 1 వీక్ కూడా కరెక్ట్గా వెళ్ళలేదు. ఒక 4 డేస్ 5 డేస్కి నాకు కొంచెం డిఫరెన్స్ కనిపించింది. సో జేఈఈ బ్యాచ్లో కాకుండా ఎంసెట్ బ్యాచ్లో కూర్చోబెడుతున్నారు అని చెప్పి మా మదర్ అడగడానికి వచ్చారు. ఆ ప్రిన్సిపల్ అన్న మాట ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తూ ఉంటుంది. నాకు ఇప్పటికీ మర్చిపోలేదు. నేను చాలామందికి చెప్పాను. ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు, మీ పాపకి పెద్ద మార్క్స్ ఏం రాలేదుగా, 9.3 కదా, జేఈ కొట్టేంత ఇదేం లేదుగా అని చెప్పారు. సో వెంటనే ఇమీడియట్గా నాకు అస్సలు నచ్చలేదు. అండ్ మా మదర్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఇమీడియట్గా అక్కడి నుంచి ఆ ఇయరే స్టార్ట్ చేసినటువంటి ఒక కాలేజ్ ఉంది. సో ఆ కాలేజ్లో అడ్మిషన్ కోసం వెళ్ళాను. సార్ అక్కడ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే, మా స్కూల్ టాపర్ వచ్చిన అమ్మాయి కూడా సేమ్ కాలేజ్లో జాయిన్ అయింది. సో సేమ్ బ్యాచ్, సేమ్ గ్రూప్ అండ్ సేమ్ క్లాస్. సో ఎనీవే అది అయిపోయింది. నేను తీసుకున్నటువంటి బెస్ట్ స్టెప్ ఏంటి అంటే, అక్కడ ఎప్పుడైతే ఆ కాలేజ్ వదిలేసానో, ఆ కాలేజ్ నుంచి ఇమీడియట్లీ ఇంటికి కూడా వెళ్ళలేదు. నెక్స్ట్ స్టెప్ రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి ఒక కొత్త కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయిపోయాను. మా మదర్ కూడా జాయిన్ చేస్తారు. ఆ రోజు అయిపోయింది. అండ్ దట్ వాస్ బెస్ట్ స్టెప్ అనమాట నా లైఫ్లో నేను తీసుకుంది. ఎందుకంటే నాకు హార్డ్ వర్క్ గురించి నేర్చుకున్నది కూడా ఆ కాలేజ్లోనే. లైఫ్కి సంబంధించి చాలా లెసన్స్ నేర్చుకున్నాను. మ్యాథమెటిక్స్ సార్ గోపి సార్ కానీ, లక్ష్మీనారాయణ సార్ కానీ, నాకు ఇంగ్లీష్ బెస్ట్ ఫౌండేషన్ నా ఇంటర్మీడియట్ కాలేజ్లోనే పడింది బికాజ్ ఆఫ్ కళ్యాణ్ సార్. సో అండ్ శివ సార్ వాజ్ టాప్ మోస్ట్ ఫిజిక్స్కి సంబంధించి. వీళ్ళంతా ఒకటైతే మా మా 1 year సార్ అండ్ మ్యాథ్స్ సార్కి సంబంధించినటువంటి వైఫ్ కెమిస్ట్రీ చెప్తారనమాట. సో మా కాలేజ్లో కెమిస్ట్రీ కొంచెం డ్రాప్ ఉంది. సో సార్ తీసుకెళ్ళి మేడం దగ్గర నేను ఎవ్రీడే కాలేజ్ అయిపోయిన 5:30 to 6:30 అరౌండ్ సైకిల్ మీద మేడం సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కెమిస్ట్రీ నేర్చుకునేదాన్ని. మేడం చాలా చాలా జయ మేడం అని చాలా హార్డ్ వర్కింగ్. అండ్ ఆమెను చూసాక అనిపించింది, ఆవిడ ఈవెన్ 8th month ప్రెగ్నెంట్ 9th month ప్రెగ్నెంట్ అయిన టైంలో కూడా నాకు కెమిస్ట్రీ క్లాసెస్ చెప్పేవాళ్ళు. అండ్ ఈవెన్ ఇప్పటికీ నాకు ప్రతిరోజు నేను కాలేజ్లో పడినటువంటి హార్డ్ వర్క్ అంతా గుర్తుంది. అండ్ ఆ ఇయర్ నాకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా మ్యాథ్స్ 1A and 1B 75 out of 75 వచ్చినాయి. అలాగే కాలేజ్ టాపర్ నేనే. ఈవెన్ నాకు అప్పుడు చాలా ప్రౌడ్గా అనిపించింది, ఎప్పుడైతే నేను డ్రాప్ అయ్యానో వాళ్ళ ముందే మళ్ళీ నేను టాపర్గా నిలబడ్డాను అని. సో ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఖచ్చితంగా ఎవరైతే మనల్ని డ్రాప్ చేయాలి అనుకుంటారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అన్న మాటలను గుర్తుపెట్టుకోండి. మార్క్ మై వర్డ్స్, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఎలా అయితే జరిగిందో సేమ్ నా డిఎస్సి టైంలో కూడా అంతే. ప్రిపేర్ అవుతున్న ప్రతి టైంలో కూడా ఏదో ఒక టైంలో ఎవరో ఒకళ్ళు అనేవాళ్ళు, ఎంతకాలం చదువుతావు, ఏం చదువుతావు, ఇంకా ఏం చదువుతావు, ఎట్లా అని మాట్లాడేవాళ్ళు. మా మదర్ ఒకటే చెప్పేది, నవ్విన నాపుచేనే పండుద్ది అని. సో ఎవరైతే మనల్ని చూసి నవ్వుతారో మనము రేపొద్దున సక్సెస్ అయ్యి వాళ్ళకి చూపించడమే మన యొక్క గోల్. ఈ ఒక్క లక్ష్యంతోనే ముందుకు వెళ్ళండి, లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని నా వీడియో చూడడం కోసం స్పెండ్ చేసినందుకు. హోప్ మీలో ఇది మోటివేషన్ క్రియేట్ చేసిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.